నాకు 1 వీక్ నుంచి స్టమక్లో ఒక రకమైన అన్కంఫర్టబుల్ అన్నమాట. నాకు అర్థం కాలేదు. నాకేమనిపించేది అంటే ఏమైనా రోగం ఉందేమో, లేకపోతే ఇన్ఫెక్షన్ ఉందేమో, లేకపోతే ఇంకేమైనా ఎండోమెట్రిస్ ఉండొచ్చు, ఇంకేమైనా సిస్ట్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. అంత అన్కంఫర్టబుల్ ఉండేదన్నమాట. అయితే ఒక రోజు మా మమ్మీ చెప్పింది ప్రేయర్ ఆయిల్ రాసుకో అనేసి అని. నేను రాసుకున్న వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లోనే అది నాకు స్టమక్ మొత్తం ఫ్రీ అయిపోయింది. స్టమక్ అంతా ఫ్రీ అయిపోయింది. అయితే ఏదైతే లోవర్ అబ్డామిన్ కి నేను యూట్రస్ కుండ ఒక థిన్నర్ లైన్ ఉంటది కదా, నాకు ఆ లైన్ తెలియలేదన్నమాట. అంత అన్కంఫర్టబుల్ గా ఉండేది. నేను రాసుకున్న తర్వాత చాలా అంటే చాలా ఫ్రీ అయిపోయింది. అసలు నేను చెప్పలేనంత ఫ్రీ అయిపోయింది. అంటే అప్పట్లో అంటే ఎంత నొప్పి ఉండేదమ్మా? భయంకరం కడుపు నొప్పి ఉండేదా? అంటే ఒక రకమైన అన్కంఫర్టబుల్, కూర్చున్నా పడుకున్నా అసలు ఏం మంచి అనిపించకపోయేది. స్టమక్ నుంచి యూట్రస్ వరకు మొత్తం ఒక రకమైన అన్కంఫర్టబుల్, భరించలేకపోయినా నేను. కంటిన్యూస్ గా ఉండేది. కంటిన్యూస్ గా ఎన్ని రోజులు ఉండేదమ్మా? 1 వీక్ ఉండేది. 1 వీక్ డే అండ్ నైట్. డే అండ్ నైట్. అప్పుడప్పుడు మధ్యలో కూడా వచ్చేది. నేను ఎప్పుడైతే రాసుకుంటున్నానో అప్పటి నుంచి నాకు ఇప్పటి వరకు మళ్ళీ రాలేదు. ప్రేయర్ రాసుకున్నప్పటి నుంచి మీకు ఆ నొప్పి కానీ ఏది కానీ రాలేదు.